ఫ్రెండ్స్, ఇది Samsung Galaxy S24 FE అండ్ ఈ ఫోన్ కోసం చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు అన్బాక్సింగ్ ఎప్పుడు అని చెప్పేసి. అండ్ ఈ ఫోన్ ఏదైతే S23 FE ఇప్పుడు రీసెంట్గా ఆ టాపిక్ ఉందో దాని సక్సెసర్ అని చెప్పొచ్చు S24 FE. అండ్ ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఫోన్ ఎలా ఉందో. ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే మాత్రం సేమ్ నార్మల్గా సామ్సంగ్ బాక్స్ వచ్చినట్లు వస్తుంది. బాక్స్ లోపల మీకు ఛార్జర్ ఇట్లాంటివి ఏమి ఉండవు, మొబైల్ ఫోన్, టైప్ సి కేబుల్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్, సిమ్ ఎజెక్టర్ పిన్, ఇవే మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ ఇంకా ఫోన్ గురించి మిగతా విషయాలు చూసే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. అండ్ Exynos 2400 ఈ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, ఇవి కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తాయి. ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4700 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అన్ని అయితే ఉంటాయి. అండ్ ఇది ఫస్ట్ టైం UFS 4.0 స్టోరేజ్తో కూడా వస్తుంది. ఇంతకుముందు మనకి FE సిరీస్లో UFS 4 యూజ్ చేయలేదు. సో ఇది ఫస్ట్ ఫోన్ మీకు LPDDR5X RAM UFS 4.0 స్టోరేజ్ అయితే వస్తుంది. బేస్ మోడల్ 8GB RAM 128GB స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంక ఫోన్ మనం S23 FEతో కంపేర్ చేస్తే ఏం మేజర్ చేంజ్ చేశారంటే, ఫస్ట్ దీని సైజ్ పెరిగిపోయింది. S23 FE మీకు 6.4 ఇంచ్ ఉంటే ఇది మీకు 6.7 ఇంచ్ సైజ్కి అయితే వెళ్ళిపోయింది. బ్యాటరీ కెపాసిటీ కూడా 200 mAh అయితే పెంచారు, ఎందుకంటే స్క్రీన్ సైజ్ పెరిగింది కాబట్టి కొద్దిగా బ్యాటరీ సైజ్ కూడా పెరిగింది. సో ఇది మీకు రెండు S23 FE S24 FEకి మీకు యూజ్గా బ్యాటరీలో డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, బ్యాటరీ లైఫ్లో మీరు డైలీ యూజ్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు S24 FE మీకు సైజ్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే S24 ప్లస్ ఉంటుంది కదా, ఆ సైజ్కి అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీలో కూడా చేంజ్ నోటీస్ చేయొచ్చు మనం. ఇంతకుముందు S23 FE మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కదా, ఇప్పుడు విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ సైడ్ మీకు ఇది మెటల్ ఫ్రేమ్, ఇది మీకు అల్యూమినియం బాడీతో వస్తుంది. సో ఫోన్ మీ చేతిలో పట్టినప్పుడు ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. మీరు సామ్సంగ్ ఫ్లాగ్షిప్ S సిరీస్ ఫోన్స్ పట్టుకుంటే మీకు ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో సేమ్ మీకు S24 FEలో కూడా మీకు సేమ్ అదే ఫీలింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీని ప్రాసెసర్ కూడా చేంజ్ అయింది. ప్రాసెసర్ ఇది ఇంతకుముందు Exynos 2200, ఇప్పుడు వచ్చేసరికి Exynos 2400 ఈ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. సేమ్ ప్రాసెసర్ మీరు Samsung Galaxy S24 సిరీస్ లో కూడా S24 ప్లస్ లో కూడా చూడొచ్చు. కాకపోతే దాంతో కంపేర్ చేస్తే ఇది మీకు 0.1 GHz అండర్ క్లాక్ చేశారు. Exynos 2400 క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 3.2 GHz ఉంటే దీనిది 3.1 GHz అయితే ఉంటుంది. అండ్ ఇది మీకు లాస్ట్ టైం కంపేర్ చేస్తే, ఇప్పుడు ఏదైతే మీ S23 FEతో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ముఖ్యంగా గేమింగ్లో చూసుకుంటే మీకు S23 FE 60 FPS వరకు BGMI హ్యాండిల్ చేయగలదు. దీనిలో మీకు 90 FPS కూడా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ వరకు ఇది BGMI హ్యాండిల్ చేయగలదు. ఖచ్చితంగా అయితే మీకు పర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే నోటీస్ చేస్తారు. ముఖ్యంగా రే ట్రేసింగ్ ఉంటుంది కదా, GPU రే ట్రేసింగ్ మీకు 87% వరకు ఇంప్రూవ్ అయింది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. అండ్ మిగతావన్నీ మీకు లైక్ CPU, GPU ఇవన్నీ మీకు 1-2% మ్యాక్సిమం 2% వరకు ఇంప్రూవ్ అయింది. అండ్ కూలింగ్ సిస్టమ్ కూడా మీకు 11% ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. కాకపోతే మీకు 90 FPSలో ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మెటల్ ఫ్రేమ్ కాబట్టి మీకు కాలుతున్న ఫీలింగ్ అయితే ఫోన్ మీ చేతికి అయితే తగులుతుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే ఫోన్ సామ్సంగ్ 7 years వరకు అప్డేట్స్ అయితే ఇస్తుంది. ఇంతకుముందు S23 FE మీకు 4+5 years కదా, ఇది మీకు 7 years వరకు, నెక్స్ట్ 7 years వరకు అప్డేట్స్ అయితే సామ్సంగ్ అయితే గ్యారంటీ వస్తుంది. నెక్స్ట్ కెమెరాలో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే, కెమెరా మీరు ఏదైతే సెటప్ చూస్తారో సేమ్ మీకు S23 FE సెటప్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్, 12 మెగాపిక్సెల్ వైడ్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో, ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ కెమెరా. దీనిలో వీళ్ళు ప్రో విజువల్ ఇంజన్ అయితే యాడ్ చేశారు. నాకైతే కొద్దిగా డీటెయిల్స్ బెటర్ అనిపిస్తుంది. మనం జూమ్ చేసినప్పుడు ఇక్కడ పోర్ట్రేట్ చూడొచ్చు, ముఖ్యంగా లో లైట్లో నాకు ఇమేజ్ ప్రాసెసింగ్ బెటర్ అనిపించింది, డీటెయిల్స్ బెటర్ అనిపిస్తున్నాయి S24 FEలో. ఇంకా 2xలో మీరు పోర్ట్రేట్స్ తీస్తున్నారు అనుకోండి, 2xలో పోర్ట్రేట్స్ మీకు S24 FEలో S23 FEతో కంపేర్ చేసి చాలా బెటర్ వస్తున్నాయి. అండ్ దీనిలో కెమెరాస్ మీకు మెగాపిక్సెల్ చిన్నగా అనిపిస్తూ ఉంటాయి, కాకపోతే ఈ ఫ్లాగ్షిప్ కెమెరాస్ మీకు క్వాలిటీ బాగుంది. ఈవెన్ ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ కెమెరా అయినా కానీ మీరు క్వాలిటీ చూడొచ్చు ఫ్రంట్ కెమెరావి. కెమెరా పరంగా అయితే మీకు మంచి ఎక్స్పీరియన్సే ఉంటుంది. అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ విషయానికి వస్తే మీకు 8K 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూజ్ చేసి. ఇంతకుముందు మనకి 8K 24 FPS వరకే ఉండేది S23 FEలో, ఇప్పుడు 8K 30 FPS వరకు మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కూడా మీరు 4Kలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు 4K 60 FPSలో. ఇంకా దీనిలో ఎక్స్ట్రా కొత్త ఫీచర్ కొత్తగా యాడ్ చేసిందంటే మాత్రం లాంగ్ ప్రెస్ స్లో మోషన్ ఉంటుంది. అంటే మీరు వీడియో తీసిన తర్వాత ఇది 4K 60 FPSలో వర్క్ అవుతుంది, 8Kలో వర్క్ అవ్వదు. మీరు 4K 60 FPSలో వీడియో తీసిన తర్వాత దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా స్లో మోషన్ లాగా వస్తుంది, దాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ పాత ఆల్రెడీ ఇప్పుడు S23 FEలో కూడా ఉన్నాయి గురించి మాట్లాడుకుంటే మాత్రం అన్ని సామ్సంగ్ ఫోన్స్లో మీకు ఉంటే సూపర్ HDR విత్ AI ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ ఇట్లాంటి యాప్స్ యూస్ చేసి మీరు ఫోటోస్ తీసాక మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ కొన్ని AI ఫీచర్స్ కూడా దీనిలో ఉంటాయి, నేను చాలాసార్లు చూపించాను మీకు. స్కెచ్ టు ఇమేజ్ అని ఉంటుంది, ఏదైనా ఇమేజ్లో మీరు ఒక స్కెచ్ ఊహించుకొని డ్రా చేస్తారు. ఇప్పుడు ఈ ఇమేజ్లో నేను ఏరోప్లేన్ డ్రా చేస్తే
అది ఏఐ సహాయంతో అక్కడ ఏరోప్లేన్ తీసుకొచ్చి పెడతది. నెక్స్ట్ మోషన్ క్లిప్పర్, మీరు ఫోటోని లాంగ్ ప్రెషర్ స్టిక్కర్‌లా బయటికి తీయొచ్చు. అండ్ జనరేటివ్ ఎడిట్, ఇది కూడా మీకు చాలా సార్లు చూపించాను. నార్మల్‌గా మనం ఇట్లా ఫోటో దిగామనుకోండి ఇద్దరం, వాళ్ళని పట్టుకొని లాగి వాళ్ళ భుజం దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కదా! సో, అట్లాంటివి చేసిన తర్వాత మీకు మిస్సింగ్ పార్ట్స్‌ని అది యాడ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తే జనరేటివ్ ఎడిట్‌లో మనం. అండ్ దీనిలో మీకు సర్కిల్ టు సెర్చ్ ఈ ఫీచర్ నాకు చాలా ఇష్టమైంది. ఇప్పుడు వచ్చిన ఏఐ ఫీచర్స్ అన్నిట్లో ఇది కూడా దీనిలో అయితే మీకు ఉంటుంది. దీన్ని యూస్ చేసి మీరు జస్ట్ సర్కిల్ చేసి ఏదైనా మీకు తెలియని విషయం అయితే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోర్ట్రేట్ స్టూడియో కూడా ఉంటుంది. పోర్ట్రేట్ స్టూడియోగా మీకు ఫోల్డబుల్ ఫోన్లో చూపించాను రీసెంట్గా వీడియోలో. ఈ పోర్ట్రేట్ స్టూడియో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీ ఫోటోని మీరు రకరకాలు కన్వర్ట్ చేసుకోవచ్చు. కామిక్ స్టైల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, కార్టూన్, ఇట్లా మీ రకరకాలుగా మీకు నచ్చినట్టయితే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా ఏఐ ఫీచర్స్ S24 సిరీస్ లాంచ్ చేసినప్పుడు అవి బాగా హాట్ టాపిక్ అయినాయి. అవన్నీ మీకు అప్డేట్లో అన్ని ఫోన్స్కి తీసుకొస్తున్నాయి. S23 సిరీస్ కూడా వచ్చినాయి. దీనిలో కూడా మీకు S24 FEలో కూడా మీకు ఏఐకి సంబంధించి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ మీకు నోట్ అసిస్ట్ ఉంటుంది. మీరు ఏదైనా నోట్స్ రాశారు, పెద్ద లాంగ్ నోట్స్, దాన్ని సమ్మరీ తీయాలనుకుంటే తీయొచ్చు. లేదన్నా వెబ్సైట్లో మీరు ఒక భాష నుంచి ఇంకో భాషలో కన్వర్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయొచ్చు. ఇవన్నీ ఏఐ ఫీచర్స్ దీనిలో అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏఐ ప్రైవసీ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఏఐకి మీకు ఆన్ డివైస్ ఏఐ యూస్ చేయాలి, లేకపోతే ఇంటర్నెట్ యూస్ చేయాలా, ఇంటర్నెట్ యూస్ చేస్తే మీకు డేటా కొద్దిగా బయటికి వెళ్ళే ప్రమాదం అయితే ఉంటుంది కదా! సో, అట్లా కాకుండా మీరు ఆన్ డివైస్ ఏఐ యూస్ చేయాలనుకుంటే దానికి కూడా మీరు పర్మిషన్ అయితే ఇవ్వచ్చు. సో, మీకు నచ్చినట్టయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా S23 FEకి S24 FEకి పేపర్ మీద చూస్తే మనకి పెద్దగా హ్యూజ్ చేంజెస్ కనిపించవు. నాకు అనిపించింది మాత్రం డిస్ప్లే సైజ్ పెరిగింది, బ్యాటరీ పెరిగింది, పర్ఫార్మెన్స్ కొద్దిగా ఇంప్రూవ్ అయింది, అండ్ కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ కొద్దిగా బెటర్ అయింది. సో, ఇవి నేను మేజర్గా అయితే నోటీస్ చేసిన చేంజెస్ అయితే. అండ్ దీని ప్రైస్ కూడా మనకి లాస్ట్ జనరేషన్ ఏదైతే లాంచ్ ప్రైస్ ఉందో అదే ప్రైస్కి అయితే దీన్ని లాంచ్ చేశారు. ఇది కొన్ని నెలల తర్వాత చాలా తక్కువ రేట్కి అయితే రావచ్చు. అందుకే ఎక్కువ మంది ఇప్పుడు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, మీకు ఎలా అనిపించింది S24 FE? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.